తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పాత్ర పోషించబోతోంది అన్నది ఇప్పుడు తెలుగు నాట చర్చనీయాంశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో చేతులు కలుపుతామని చెప్పి 15 రోజులు దాటినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి కోరికను మన్నించి ఈ రెండు పార్టీలతో పొత్తుకు ప్రధాని మోదీ విముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానం ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతోంది. రేపు మాపో కబురు చేస్తామంటూ పక్షం రోజులు గడిచినా బీజేపీ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా కలిసే వెళ్లాలని తెలుగుదేశం జనసేన నిర్ణయించుకున్నాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవుతున్నందున బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఈ కూటమికి ఏర్పడుతోందన్నది బహిరంగ రహస్యమే. ప్రస్తుతానికి బీజేపీ కేంద్ర నాయకత్వం గుంభనంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ పెద్దలు తమ వైఖరి స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత వస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. పొత్తు ప్రతిపాదనలతో వచ్చిన బీఆర్ఎస్ ప్రతినిధుల వద్ద బీజేపీ పెద్దలు తమ వైఖరి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చునన్నది వారి ఆలోచన. బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిజంగా దెబ్బతింటే దాని ప్రభావం ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పడుతుంది. బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. బీజేపీతో బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత బలంగా నిలబడడం కాంగ్రెస్ పార్టీకి అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తమకు ఢోకా లేదన్న భరోసాతో ఉండింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ బలహీనపడడంతో కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కోల్పోకుండా మనగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా కవచంలా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యులు కూడా గుర్తించారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తాజా సర్వేల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో, బీజేపీ ద్వితీయ స్థానంలో, బీఆర్ఎస్ తృతీయ స్థానంలో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్ కు శక్తికి మించిన పనే. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి వారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ఇరువురు గెలిస్తే వారిలో ఒకరు కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తమకు అధికారం వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించున్నందున రేసులో ఈటల, బండి ఉంటారు. ఏ కారణం వల్లనైనా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని భావించలేం. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో చూసాం. సుప్రీంకోర్టులో విచారణ జరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిని మేయర్గా ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీకి చెందిన 3 కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోదీ కూడా నైతికత కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందన్న విషయమై ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి కాలం అధికారంలో కొనసాగనిస్తారా అన్న సందేహం పలువురిలో ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమి జరుగుతున్నదో తెలుసు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురు కాబోతున్న ప్రమాదం నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శాసనసభలో ప్రస్తుతం 8 సీట్లు మాత్రమే ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు అధికార పక్షం
అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవాల్సి రావడం నరేంద్ర మోదీ మహిమే అని చెప్పుకోవాల్సింది. మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలిసిందే. శివసేన, ఎన్సిపి వంటి పార్టీలు చేతులు మారాయి. ఆ పార్టీల అధినేతలైన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ తమ పార్టీలకు వేరే పేర్లు పెట్టుకున్నారు. మోదీ మార్క్ రాజకీయం ఇలాగే ఉంటుంది మరి.